హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ రైడ్ 60. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టీవీఎస్ కంపెనీ నుంచి 300 to 400 cc బైక్స్ అయితే రాబోతున్నాయి. సో రెట్రో అండ్ కేఫీ స్టైల్ బైక్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ బైక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి కంప్లీట్ రెట్రో అండ్ కేఫీ స్టైల్ ఉండిపోతున్నాయి. ఎలా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 అండ్ GT 650 ఉంది కదా, సేమ్ అలాగే ఉండబోతున్నాయి, డిజైన్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే టీవీఎస్ కంపెనీ నార్టన్ అని చెప్పేసి ఒక బ్రాండ్ అయితే ఎక్వైర్ చేసుకుంది, ఇంటర్నేషనల్ బ్రాండ్. ఈ బ్రాండ్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి లైక్ సేమ్ చెప్పా కదా, రెట్రో అండ్ కేఫీ స్టైల్ బైక్స్ అయితే తయారు చేస్తాయి. కాకపోతే ఇవి హై అండ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. లైక్ ట్రియంఫ్ ట్విన్ 1200 కానీ, లేదంటే నెక్స్ట్ బోర్న్విల్ 1200 ఇలా ఏదైతే ఉందో సేమ్ అలాంటి కేటగిరీ బైక్స్ అయితే తయారు చేస్తుంది. ఈ బైక్స్ అయినా కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి, ప్రీమియం బైక్స్ ఇవి ఎక్కువ యూఎస్ అండ్ యూకే యూరోప్లో మాత్రం సేల్ చేస్తూ ఉంటుంది బైక్స్ని ఈ నార్టన్ అనేది కంపెనీ. ఈ కంపెనీ రీసెంట్గా టీవీఎస్ కంపెనీ ఎక్వైర్ చేసుకుంది, కొనుక్కుంది. ఈ కంపెనీ లాస్ రావడం వల్ల, సేల్స్ అనేవి పెద్దగా లేకపోవడం వల్ల సో కంపెనీ అయితే దివాలా తీసింది. ఆ టైంలో టీవీఎస్ కంపెనీ దీన్ని ఎక్వైర్ చేసుకుంది. ఎందుకంటే ఈ కంపెనీ దగ్గర ఉన్న ఇంజిన్ టెక్నాలజీ టీవీఎస్ కావాలి. సో టీవీఎస్ కూడా ఎప్పటి నుంచో ఒక హై అండ్ సీసీ మార్కెట్లోకి అడుగుపెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఆలోచన అయితే చేస్తుంది. లైక్ దానికోసం అని చెప్పేసి ఒక రేసింగ్ టీమ్ కొనుక్కుంది. సో అందుకని చెప్పేసి ఈ బ్రాండ్ అయితే ఎక్వైర్ చేసుకుంది. ఈ బ్రాండ్ ద్వారా తన ఇంటర్నేషనల్ మార్కెట్లో అడుగుపెట్టాలి అండ్ మంచి హై అండ్ సీసీ బైక్స్ని తయారు చేసుకోవాలని చెప్పేసి సో ఇలా ఈ కారణం వల్లే ఈ బైక్ని అయితే లాంచ్ చేస్తుంది 300 to 400. బట్ ఎందుకు 300 to 400 cc అంటే, ఇప్పుడు ట్రియంఫ్ని తీసుకున్నాం అనుకోండి. ట్రియంఫ్ బైక్స్ అనేవి ఒకప్పుడు ఎలా ఉండి అంటే మ్యాక్సిమం 600 cc నుంచి స్టార్టింగ్ ఉండేది రేంజ్. బట్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ 8 lakhs 9 lakhs స్టార్టింగ్ ప్రైస్ ఉండేవి. సో అంత పెట్టి ఎవరు కొంటారు కాబట్టి ట్రియంఫ్ ఏం చేస్తుందంటే తెలివిగా బజాజ్తో టైఅప్ అయ్యి సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించుకుని స్పీడ్ 400ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలో లాంచ్ చేసింది. సో దానివల్ల ఇప్పుడు ఏమైందంటే ట్రియంఫ్ అనేది ఒక ఇండియన్ బ్రాండ్లో తయారైంది. మ్యాక్సిమం చాలా చోట్ల మనం ట్రియంఫ్ బైక్స్ నుంచి చూడగలుగుతున్నాం, స్పీడ్ 400 కానీ. సో ఇంకా నెక్స్ట్ మోడల్స్ అయితే లాంచ్ చేస్తుంది ట్రియంఫ్. సో ఇలాగా ట్రియంఫ్ కంపెనీకి మంచి లాభం అయితే వస్తుంది ఇండియన్ మార్కెట్ నుంచి కూడా. సో రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. అలాగే సేమ్ ఫార్ములను కూడా ఇప్పుడు టీవీఎస్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ అయిపోతుంది. ఎలాగంటే ఆల్రెడీ టీవీఎస్కి ఇక్కడ బోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో టీవీఎస్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసి లాంచ్ చేయడం వల్ల బైక్ కాస్ట్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ దట్ 300 to 400 cc ఎందుకంటే మోస్ట్ అఫోర్డబుల్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఎవరైనా సరే ట్రియంఫ్ అనేది ఒక ప్రీమియం బ్రాండ్. సో ప్రీమియం బ్రాండ్ నుంచి 400 cc బైక్ దట్ 2 lakhs అండర్ 3 lakhs అని కానీ అందరూ మ్యాక్సిమం చాలామంది కొన్నారు. ఆ కారణం వల్ల మ్యాక్సిమం చాలామంది కొన్నారు. సో ప్రీమియంగా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. సేమ్ అదే ఫామ్లోనే ఇప్పుడు టీవీఎస్ కూడా ఇలాగే యూస్ చేయబోతుంది. ఎలా అంటే నార్టన్ అనేది ఆల్రెడీ ఇంటర్నేషనల్ బ్రాండ్. సో ఈ కంపెనీ నుంచి వచ్చేవన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. సో అలాగే టీవీఎస్ 300 to 400 cc బైక్ని తయారు చేసి నార్టన్ నుంచి లాంచ్ అయిపోతుంది. సో నార్టన్ అనేది ఆల్రెడీ ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి చాలామంది కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ యూఎస్, యూకే, యూరోప్ అక్కడ కూడా. సో బైక్కి ఆల్రెడీ కంపెనీకి రెప్యుటేషన్ ఉంది కాబట్టి, అండ్ దట్ అఫోర్డబుల్ బైక్స్ ఉన్నాయి కాబట్టి కంపెనీ నుంచి ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తుంది. సో అందుకని ఈ ఫామ్ని అయితే యూజ్ చేయబోతుంది. ఇంకా నెక్స్ట్ చెప్పగా 300 to 400 cc ఉండబోతుందని చెప్పేసి. ఇవి మ్యాక్సిమం ట్విన్ సిలిండరా, సింగిల్ సిలిండరా, లేకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకేం ప్రజెంట్ కంపెనీ అనౌన్స్ చేయలేదు. నేను మ్యాక్సిమం సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాస్ట్ అఫోర్డబుల్గా ఉండాలంటే సింగిల్ సిలిండర్ అయితే అఫోర్డబుల్గా ఉండగలుగుతుంది. మరి ట్విన్ సిలిండర్ అంటే అబౌవ్ 4 lakhs అయిపోతే సో మళ్ళీ ప్రీమియం బైక్స్లోకి వెళ్ళిపోతాయి. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయ్యొచ్చు. మ్యాక్సిమం 400 cc వరకు, 400 cc కూడా అవ్వచ్చు. ఎందుకంటే ప్రజెంట్ 400 cc మార్కెట్ నడుస్తుంది కదా. గొరిల్లా 450 కానీ, లేదంటే ట్రియంఫ్ స్పీడ్ 400, లేదంటే హస్క్వర్నా స్పాట్ ప్లట్ 401. సో ఈ సెగ్మెంట్లో మనకి కాంపిటీషన్ ఇవ్వాలంటే 400 cc కరెక్ట్ కాబట్టి మ్యాక్సిమం 400 cc బైక్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా పవర్ విషయం చూసుకుంటే కనుక మ్యాక్సిమం 40 bhp నుంచి 50 bhp వరకు ఉండొచ్చు. అండ్ టార్క్ కూడా ఆల్మోస్ట్ 40 Nm వరకు కూడా ఉండొచ్చు. సో ఇక కేఫీ రేజర్ అవ్వచ్చు, దాంట్లో ఒక బైక్ కేఫీ రేజర్ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకోటేమో రెట్రో స్టైల్ బైక్ ఏదో ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ బైక్స్ నేను చెప్పిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650, GT 650 కూడా రైవల్ రీచ్ అవకాశం అయితే ఉంది. సో పవర్ ఎక్కువ ఉంటాయి కనుక. సో ప్రైస్ కూడా చెప్పే కదా, ఆల్మోస్ట్ 2.5 నుంచి 3.5 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఈ బైక్స్ నాట్ ఓన్లీ ఇండియా కాదు, ఇవి సైమల్టేనియస్గా యూకే, యూఎస్లో కూడా లాంచ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇది ఈ బైక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.
ఈ బైక్స్ మ్యాక్సిమం 2027, 2028 కల్లా లాంచ్ అవకాశం అయితే ఉంది. ఎందుకంటే డెవలపింగ్ అనేది ఈజీ, కానీ వాటిని టెస్టింగ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే బాగా టెస్టింగ్ చేస్తాను కదా, వాటికి ఉన్న ప్రాబ్లమ్స్ సో ఏమైనా ఉంటే మనకి సార్ట్అవుట్ చేసి కంపెనీ కంప్లీట్గా మార్కెట్లో లాంచ్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి సో ప్రజెంట్ అయితే డెవలపింగ్లో ఉంది. నెక్స్ట్ మ్యాక్సిమం 2026 అంతా టెస్టింగ్ చేసే అవకాశం ఉంది. సో టెస్టింగ్ చేసి దాన్ని మళ్ళీ ఏమైనా ఇష్యూస్ సార్ట్అవుట్ చేసి ఫైనల్గా లాంచ్ చేసేసరికి 2027, 28 స్టార్టింగ్ అయిపోవచ్చు. సో అందుకని కంపెనీ అయితే ఇంకా లాంచింగ్ టైం అయితే అనౌన్స్ చేయలేదు. నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం 2027 ఎండింగ్లో లాంచ్ అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఈ బైక్స్ అనేవి ఖచ్చితంగా ట్రియంఫ్ కానీ లేదా రాయల్ ఎన్ఫీల్డ్ కానీ కాంపిటీషన్ ఇస్తాయి అవ్వ అని చెప్పేసి సో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. సో మీరు ఇంకా టీవీఎస్ నుంచి ఇంకా ఏమైనా బెటర్ ఉంటే అనుకుంటున్నారు అలాంటి విషయం కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.